హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని చేసి చూపిస్తాను. కప్పు రవ్వతోటి కేక్ పిజ్జాని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. సో లేట్ చేయకుండా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు సుజీ రవ్వ వేసుకోండి. మనం ఉప్మా కోసం వాడతాం కదా, ఆ రవ్వ అండి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు రవ్వకి 2 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఈ రవ్వని మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. పంచదార వేసుకోవడం వలన ఈ కేక్ పిజ్జా మరింత టేస్టీగా ఉంటుంది, టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఈ కేక్ పిజ్జా సాఫ్ట్గా రావడం కోసం 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా కానీ లేదా వీనో అయినా వేసుకోవచ్చు. ఇవి వేసుకోవడం వల్ల గట్టి పడకుండా చాలా సాఫ్ట్గా స్పాంజీ కింద వస్తుందండి ఈ కేక్ పిజ్జా. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనం పంచదార వేసుకున్నాం కాబట్టి కొద్దిగా పంచదార బాగా కరిగే వరకు కలుపుకోవాలి. నెక్స్ట్ ఇలాంటి ట్రై కానీ లేదా ప్లేట్ కానీ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ప్లేట్కి అంతా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రెడీ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోండి. ఈ మిశ్రమాన్ని అంతా చక్కగా సాఫ్ట్గా సదురుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ పిజ్జా మరింత టేస్ట్ని పెంచడం కోసం ఇందు మీద పైన 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసి చల్లుకోవాలండి. 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా చక్కగా చల్లుకోవాలి. పలసగా చల్లుకోవాలి, ఒక్కసారినే వేయకూడదు, పలసనే స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2 గ్లాసుల వరకు నీళ్లను పోసుకుని మరిగించుకోవాలి. నీళ్లు ఇలా మరుగుతుండగానే ఇందులోకి స్టాండ్ పెట్టుకుని రవ్వ మిశ్రమం వేసుకున్న బాక్స్ను కూడా పెట్టుకుని పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత చూద్దామండి. చూడండి, కేక్ పిజ్జా చక్కగా ఉడికిపోయింది. ఎక్కువ టైం ఏం పట్టదండి, కరెక్ట్గా 10 నిమిషాల్లో ఉడికిపోతుంది. చూడండి, నేను నైఫ్తో చెక్ చేస్తున్నాను, చక్కగా ఉడికిపోయింది. పిండి ఎక్కడ కూడా అంటుకుంటలేదు. వేడిగా ఉండంగానే గిన్నె అంచుల్ని నైఫ్ తోటి అలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ కేక్ పిజ్జాని 4 భాగాల కింద కట్ చేసుకోండి. మీకు ఇంకా చిన్నవిగా కావాలంటే ఒక భాగాన్ని 2 పీసుల కింద కట్ చేసుకోండి. నేను ఇక్కడ 4 భాగాలు కట్ చేసుకుంటున్నాను. చూడండి, చక్కగా వచ్చింది. నేను ఇక్కడ 4 భాగాల కింద కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక కట్ చేసుకున్న 4 భాగాలని పెనం మీద పెట్టి మూత పెట్టుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపే ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, రెండో వైపు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. 1 నిమిషం పాటు ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తే చక్కగా ఫ్రై అయిపోతుందండి. చాలా టేస్టీ అయిన కేక్ పిజ్జా రెడీ అయిపోతుంది. ఉప్మా కంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. చట్నీతో తిన్న ఈ కేక్ పిజ్జా చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం